గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 957. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో మన మార్కెట్లో చాలా వాలటాలిటీ కనబడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 843 పాయింట్స్ పెరిగి 82,133 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 219 పాయింట్స్ పెరిగి 24,768 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.46% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.69% పెరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మీరు మన మార్కెట్ని అబ్జర్వ్ చేశారంటే మార్నింగ్ మన మార్కెట్లోని ఎక్కువగానే ప్రెషర్ కనపడింది అండ్ మార్కెట్ కరెక్ట్ అయిన ఆ లో పాయింట్ నుంచి సెన్సెక్స్ ఏకంగా ఈ రోజు సెషన్ లోని 2000 పాయింట్స్ పైనే రికవర్ అయింది. మార్కెట్ మార్నింగ్ కరెక్ట్ అవడానికి మనం రీజన్ మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ చైనా నుంచి స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలేటెడ్ గా కొంత క్లారిటీ రావచ్చు అండ్ వీళ్ళు మంచి స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ చైనా నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్ ఏవి రాకపోవడంతో ఈ రోజు సెషన్ లో మార్నింగ్ లోని మెటల్ స్టాక్స్ లో కొంత ప్రెషర్ కనపడింది. అండ్ అంతేకాకుండా ఈ చైనా నెగిటివ్ న్యూస్ వలన ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అయితే నెగిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. దీంతో మార్నింగ్ మన మార్కెట్ లో బాగానే ప్రెషర్ కనపడినా దాని తర్వాత ఒక్కసారి మార్కెట్ లోని రికవరీ అనేది కనపడింది. జనరల్లీ ఇలా మార్కెట్ లో ఇంత వాలటాలిటీ కనపడుతుంది కదా, ఈ వాలటాలిటీకి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే ఒక్కోసారి ఇటువంటి సందర్భంలోని హెడ్జ్ ఫండ్స్ చాలా పెద్ద గేమ్ ఆడుతుంటాయి. అంటే ఒక్కసారి మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేయడం, ఆ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయిన తర్వాత అందరూ సెల్ చేస్తుంటారు కదా, ఆ లో పాయింట్ లో ఒక్కసారి వాళ్ళు స్ట్రాంగ్ గా బై చేసినట్లయితే మార్కెట్ లోని ఇలాంటి రికవరీ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ ఈ రోజు కూడా ఇటువంటి గేమ్ ని ప్లే చేసాయా లేదా అనేది మనం కరెక్ట్ గా చెప్పలేం, కానీ ఒక్కోసారి ఇటువంటి గేమ్స్ మార్కెట్ లో నడుస్తుంటాయి. జనరల్లీ ఇలా మార్కెట్ లోని ఏవైతే ఈ వాలటైల్ సిచ్యువేషన్స్ కనపడుతుంటాయో ఆ వాలటైల్ సిచ్యువేషన్స్ వలన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఎవరైతే బెట్స్ తీసుకుంటుంటారో వాళ్ళే ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మన మార్కెట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగా మార్కెట్ కరెక్ట్ అవడానికి ఏమంత పెద్ద రీజన్ లేదు అండ్ దాని తర్వాత మార్కెట్ లో ఒక్కసారి ఇంత రికవరీ కనపడడానికి అంత పాజిటివ్ న్యూస్లు కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఏమీ రాలేదు. స్టిల్ మార్కెట్ లో అయితే ఈ రోజు సెషన్ లో చాలా ఎక్కువగానే వాలటాలిటీ చూసాం. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వీక్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ వీక్ లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. ఈ December 17th and 18th అంటే నెక్స్ట్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా జరగబోతున్నది. ఈ యుఎస్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ December 18th రోజున అంటే వెడ్నెస్డే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి వస్తుంది. యాక్చువల్లీ ఈసారి యుఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటే యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి అటువంటి అనౌన్స్మెంట్ రాకపోవచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫెడ్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో మనం చూడాలి. ఈసారి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ కన్నా కూడా 2025 ఇయర్ లోని ఫెడ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ చేస్తుంది అన్నది కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఒకవేళ ఫెడ్ రేట్ కట్స్ కొంత స్లో చేస్తాం అంటే ఇంత అర్జెంట్ గా మేము రేట్ కట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ఏమైనా కామెంట్స్ చేసింది అనుకోండి, దాని తర్వాత థర్స్డే రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ లో ఫెడ్ మీటింగ్ ఉన్నది కాబట్టి ట్రేడర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్ తో కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఎంఈ స్పేస్ లో ఉన్నటువంటి రిస్క్ ని అర్థం చేసుకోకుండా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ని కనపరుస్తున్నారని చెప్పి సెబీ రీసెంట్ గా కన్సర్న్స్ రైజ్ చేసింది కదా. ఇప్పుడు ఈ ఎస్ఎంఈ స్పేస్ లోని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడానికి అయితే సెబీ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ ఎస్ఎంఈ స్పేస్ లో ఏవైతే కంపెనీస్ లిస్ట్ చేద్దాం అనుకుంటాయో వాళ్ళు రిలేటెడ్ గా కొన్ని ఎంట్రీ బ్యారియర్స్ అయితే తీసుకురాబోతున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏవైతే కంపెనీస్ ఈ ఎస్ఎంఈ స్పేస్ లోని ఐపీఓకి తీసుకొద్దాం అనుకుంటాయో వాళ్ళు ఐపీఓకి రాకముందు ప్రెసీడింగ్ 3 years ఉంటాయి కదా, దానిలోని అట్లీస్ట్ 2 years ఆ కంపెనీస్ కి ఫ్రీ క్యాష్ అన్నది ఉండాలని అండ్ అంతేకాకుండా ఐపీఓ త్రూ రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని ఆ కంపెనీస్ ఒక్కోసారి సరిగ్గా యూజ్ చేయొచ్చు, ఒక్కోసారి వాళ్ళ రిలేటెడ్ పార్టీ ఎంటిటీస్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చాలా వరకు చీటింగ్స్ జరుగుతుంటాయి కదా. ఇటువంటి మోసాలు జరగకుండా ఉండేందుకు గాను ఆడిటర్ దగ్గర నుంచి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ని కూడా ఆ కంపెనీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే రూల్స్ తీసుకొస్తున్నట్లుగా. ఈ రూల్స్ తీసుకురావడం వలన ఈ ఎస్ఎంఈ స్పేస్ లోని కంపెనీస్ ని తీసుకొచ్చి లిస్ట్ చేద్దాం అనుకుంటాయి కదా, ఎవరైతే ఇలాంటి రూల్స్ ని ఫాలో అవ్వరో ఆ కంపెనీస్ అయితే ఎస్ఎంఈ స్పేస్ లోకి రావడానికి కొంచెం టఫ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఎస్ఎంఈ స్పేస్ లోని ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం అన్నది చాలా గుడ్ థింగ్. ఎందుకంటే జనరలీ మనకి ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది లభించదు కదా. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభించకపోవడంతో ఇందులోని అన్ని కంపెనీస్ చెడ్డమని చెప్పి మనం అనలేం,
బట్ కొన్ని కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ని మోసం చేయడానికి చాలా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అవి చేస్తుంటారు. బట్ ఇప్పుడు సెబీ ఎస్ఎంఈ స్పేస్ లోని ఇంకొంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ని గనక తీసుకొచ్చినట్లయితే అది నిజంగా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం బెనిఫిట్ గానే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కుప్పల కంపెనీస్ ఐపీఓస్ కి వచ్చి లిస్ట్ అయ్యి దానికన్నా కూడా క్వాలిటీ కంపెనీస్ వస్తేనే ఇన్వెస్టర్స్ కి బెటర్. అలా కాకుండా కుప్పల కంపెనీస్ వచ్చి దానిలో క్వాలిటీ కంపెనీస్ లేకుండా ఇన్వెస్టర్స్ ని మోసం చేశాయనుకోండి, ఫైనల్ ఎవరు మోసపోతాం? మనమే కదా మోసపోయి మన డబ్బులు కోల్పోతాం. సో అందుకనే సెబీ తీసుకొస్తున్నటువంటి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ రియల్లీ పాజిటివ్ ఫర్ ఇన్వెస్టర్స్. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ లో చూసినట్లయితే ఓలా వాళ్ళు బాగానే వెహికల్స్ ని సేల్ చేస్తున్నారు కదా, కానీ ఈ డిసెంబర్ లోని ఫస్ట్ 12 days వాహన్ డేటా చూసినట్లయితే బజాజ్ వాళ్ళ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నది కదా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సేల్స్ ఎక్కువగా జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈవీ కేటగిరీలోని బజాజ్ వాళ్ళు ఈ డిసెంబర్ లో 27.7% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 18% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నారు. అండ్ టీవీఎస్ వాళ్ళు 22% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ నవంబర్ తో కంపేర్ చేస్తే చేతక్ యొక్క మార్కెట్ షేర్ లోని మనకి 570 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మెయిన్లీ బజాజ్ వాళ్ళు ఈ మార్కెట్ షేర్ ని ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఎక్కువగా గెయిన్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగానే జరుగుతుండేవి, కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా వేరియస్ సర్వీస్ కంప్లైంట్స్ వస్తున్న కంపెనీ సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి ఎప్పుడైతే న్యూస్ అప్డేట్స్ బాగా వచ్చాయో ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మార్కెట్ లో కొంత నెగిటివిటీ క్రియేట్ అవడం జరిగింది. దీంతోనే మైట్ బి కొత్తగా ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని కొంటారో వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కాకుండా బజాజ్ ఆటోకి చెందినటువంటి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనడానికి ఇష్టపడుతున్నట్టున్నారు. దీంతోనే బజాజ్ చేతక్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో లాంగ్ రన్ లో కూడా ఒకవేళ ఓలా వాళ్ళ సేల్స్ తగ్గి బజాజ్ వాళ్ళ చేతక్ సేల్స్ కనుక పెరిగాయి అనుకోండి, అది బజాజ్ గ్రూప్ కి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా అది కొంత నెగిటివ్ కావచ్చు. ఈ ఓలా వాళ్ళు ఇప్పటికైనా వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సర్వీస్ కంప్లైంట్స్ అన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసుకుని ఫ్యూచర్ లో సర్వీస్ కంప్లైంట్స్ రావని కాదు, ఒకవేళ ఆ కంప్లైంట్స్ వచ్చినా కూడా వీళ్ళ కస్టమర్స్ కి ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇచ్చి వాటిని సార్ట్ అవుట్ కనుక చేయగలిసారనుకోండి, దెన్ దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా వీళ్ళ సర్వీస్ క్వాలిటీ కనుక ఇంప్రూవ్ అవ్వలేనట్లయితే లాంగ్ రన్ లో అది ఓలా ఎలక్ట్రిక్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా సిగరెట్స్ పైన జిఎస్టీని 35% కి పెంచడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ప్రపోజ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా. ఒకవేళ సిగరెట్స్ పైన జిఎస్టీ స్లాబ్ ని 35% కి పెంచినట్లయితే దానివల్ల సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఐటీసీ, విఎస్టీ ఇండస్ట్రీస్ అండ్ అలాగే గోడ్ఫ్రై ఫిలిప్స్ లాంటి కంపెనీస్ కి అయితే నెగిటివ్ కాబోతున్నట్టుగా ఆ టైంలోనే మనం డిస్కస్ చేసుకున్నాం. నో సిగరెట్స్ పైన 35% జిఎస్టీ స్లాబ్ రిలేటెడ్ గా ఇంకా ఎటువంటి డిస్కషన్స్ కూడా జరగలేనట్లుగా ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ టీం నుంచి కామెంట్స్ వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి నిజంగా గవర్నమెంట్ అసలు పెంచడానికి చూస్తుందా లేదా అని ఒక క్లారిటీ అయితే లేదు. ప్రెసెంట్ అయితే పెంచొచ్చు అని కొంతమంది షేర్ చేస్తున్నారు. నో ఇప్పుడు పెంచకపోవచ్చు అని చెప్పి కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి నిజంగా ఈ డిసిషన్ కనుక తీసుకోలేనట్లయితే సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అది కొంతవరకు మనం రిలీఫ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఈ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి అప్డేట్స్ ఫైనల్ గా గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ అనిల్ అంబానీ గారికి చెందినటువంటి రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ రిలయన్స్ పవర్ ఒక టైంలోని చాలా స్ట్రగుల్ అయిందంటే వీళ్ళ డెట్స్ అవి బాగా పెరిగిపోయి కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్ అవి సరిగ్గా రన్ చేయకపోవడం వల్ల ఈ కంపెనీ అయితే బాగా స్ట్రగుల్ అయింది. బట్ రీసెంట్ గా ఈ రిలయన్స్ పవర్ అయితే వీళ్ళు రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ రిలయన్స్ పవర్ పైన వాళ్ళ ఫ్యూచర్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి బ్యాన్ విధించిన దాని తర్వాత త్వరగానే ఆ బ్యాన్ ఎత్తివేయడం జరిగింది. అండ్ అలాగే ఈ వీక్ లోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి ఆర్డర్ కూడా వచ్చింది. అండ్ దీంతో పాటు వీళ్ళు సెటప్ చేసినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ సబ్సిడరీ కంపెనీకి వీళ్ళు కొత్తగా శ్రీ మయాంక్ బన్సాల్ గారిని సిఇఓగా అపాయింట్ చేసినట్లుగా అండ్ అలాగే శ్రీ రాకేష్ స్వరూప్ గారిని సిఓఓగా అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త అపాయింట్మెంట్స్ ఏవైతే చేశారో దీంతోని వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో యొక్క గ్రోత్ నైతే డ్రైవ్ చేయడానికి వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు కొత్తగా సిఓని అపాయింట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ ముందే రిపోర్ట్ చేశాయి. ఈ న్యూస్ కి వీళ్ళు రెస్పాండ్ అవుతూ ఎక్స్చేంజెస్ కి ఈ సిఇఓ అండ్ సిఓ యొక్క అపాయింట్మెంట్ ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఈ రిలయన్స్ పవర్ బిజినెస్ అయితే వీళ్ళు రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఎంత స్ట్రాంగ్ గా రివైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది.
కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ అయితే నేను అడిగాను కానీ మా వాళ్ళు వీడియోలో పెట్టడం మిస్ అయిపోయారు. ఆ లాస్ట్ వీక్ వీడియో కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ వీడియోలోని మిమ్మల్ని ఫ్రైడే క్వశ్చన్ ఏమి అడిగానంటే, గ్లోబల్లీ చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఫస్ట్ కంపెనీ ఏది అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఫస్ట్ కంపెనీ ఏదని అడిగాను. గ్లోబల్లీ మనం చూసినట్లయితే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి ఫస్ట్ కంపెనీ. అదే మన ఇండియా విషయంకి వచ్చేసరికి వాడియా గ్రూప్కి చెందినటువంటి బాంబే బుర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఫస్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీ. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, ఒక జీవి యొక్క హార్ట్ దాని హెడ్లో ఉంటుంది, ఆ జీవి ఏది? మీకు దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనిషిలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ రీసెంట్గా మనం ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరిగిపోతుందో దానివల్ల వాళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా ఉండేందుకు గాను ఎండ్ యూజర్కి ఆ కాస్ట్ని పాస్ ఆన్ చేసేందుకు గాను జనవరి నుంచి ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఆల్రెడీ హుండే వాళ్ళు ప్రైస్ హైక్ అనౌన్స్ చేశారు, మారుతి వాళ్ళు ప్రైస్ హైక్ అనౌన్స్ చేశారు అండ్ టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ పైన ప్రైస్ హైక్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన కూడా ఈ జనవరి నుంచి అప్ టు 2% వరకు ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా నిన్న అనౌన్స్ చేశారు. అండ్ టాటా మోటార్స్తో పాటు కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి అశోక్ లేలాండ్ వాళ్ళు కూడా జనవరి నుంచి వాళ్ళ వేరియస్ మోడల్స్ పైన అప్ టు 3% వరకు ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇన్పుట్ కాస్ట్ని ఎండ్ యూజర్కి పాస్ ఆన్ చేయడానికి వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈ ప్రైస్ హైక్ చేస్తున్నాయి కాబట్టి కంపెనీస్ రిలేటెడ్గా అది పాజిటివే. బట్ ఎండ్ యూజర్స్ అంటే కస్టమర్స్ ఎవరైతే జనవరి నుంచి వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళపైన మరికొంత అదనపు భారం పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ అశోక్ లేలాండ్ వాళ్ళ రిలేటెడ్గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళకి తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 1475 డీజిల్ బస్సెస్ ని సప్లై చేసేందుకు గాను ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 345 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2025 మే కల్లా ఈ బస్సెస్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది అశోక్ లేలాండ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నేను డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ దగ్గరగా 21,000 crores వర్త్ ప్రొక్యూర్మెంట్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హాల్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తో ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ కి గాను వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి 12 Su-30 MK ఎయిర్ క్రాఫ్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతో పాటుగా L&T వాళ్ళకి కూడా ఆర్టిలరీ గన్స్ ని సప్లై చేయడానికి 7,000 crores పైన ఆర్డర్ వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇంకా L&T వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. సో ఈ రెండు కంపెనీస్కి ఏదైతే కొత్త ఆర్డర్స్ వచ్చాయో అవి ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఈపీసీ వర్క్స్ చేసేటువంటి బజైల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బజైల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి సోలాపూర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వేరియస్ ప్రాజెక్ట్స్ కి వీళ్ళు ఈపీసీ వర్క్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది బజైల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి CRM సిల్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ CRM సిల్క్స్ వాళ్ళు క్యాడిని ఇటలీ పెర్ఫ్యూమ్ కలెక్షన్ ని ఫస్ట్ టైం మన ఇండియాలోని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ పెర్ఫ్యూమ్ లాంచ్ ని నిన్న తాజ్ మహల్ దగ్గర వీళ్ళు చేయడం జరిగింది. ప్రెసెంట్ మన కంట్రీలో చూసినట్లయితే పెర్ఫ్యూమ్స్ యూజ్ చేసే వాళ్ళ నెంబర్ అయితే రోజు రోజుకు బాగా పెరుగుతూ వస్తుంది కదా. దట్టు ఇటలీకి చెందినటువంటి ఈ క్యాడిని పెర్ఫ్యూమ్ కి వరల్డ్ వైడ్ చాలా మంచి యాక్సెప్టెన్స్ ఉన్నదని, సో దీన్ని మన ఇండియన్ కస్టమర్స్ కి కూడా వీళ్ళు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పెర్ఫ్యూమ్ కలెక్షన్ ఒకవేళ బాగుండి వీటి సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది CRM సిల్క్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టెలికాం స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. జియో వాళ్ళు ఎప్పుడైతే ఈ టెలికాం స్పేస్ లోకి ఎంటర్ అయ్యారో ఆ టైంలోని ఈ స్పేస్ లోని కంపెనీస్ మధ్యన కాంపిటీషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగిపోయింది కదా. ఈ కాంపిటీషన్ తోని ప్రతి కంపెనీ కూడా వాళ్ళ మొబైల్ టారిఫ్స్ తగ్గించవలసి వచ్చింది. ఈ మొబైల్ టారిఫ్స్ తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ ప్రతి టెలికాం కంపెనీ కూడా బాగా స్ట్రగుల్ అయ్యాయి. కానీ లాస్ట్ 1 year నుంచి ఈ టెలికాం కంపెనీస్ అన్ని కూడా కంటిన్యూస్ గా వాళ్ళ మొబైల్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకుంటూ వస్తున్నారు. సో ఈ టారిఫ్ పెరుగుతుండడం వలన వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ నెంబర్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇది టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెజెంటేషన్ లోని మీరు కొంత కిందకి వెళ్ళారంటే ఈ ఆర్పు రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ టెలికాం మార్కెట్ లోని టారిఫ్స్ అన్నవి చాలా తక్కువగా ఉన్నాయని, సో ఇక్కడ నుంచి కూడా మొబైల్ టారిఫ్స్ పెంచడానికి చాలా స్కోప్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టారిఫ్స్ బాగా పెరిగాయి అనుకోండి, దాని వలన వీళ్ళ ఆర్పు నెంబర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది కదా. దీని వలన టెలికాం కంపెనీస్ అన్నిటికీ కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఏ కస్టమర్ మనకి టెలికాం బిల్స్ పెరిగిపోతాయి కాబట్టి మన మీద కొంత అడిషనల్ భారం పడుతుంది. కానీ ఈ టెలికాం కంపెనీస్ కి మాత్రం ఈ ప్రైస్ హైక్స్ ఏవైతే చేస్తున్నాయో
ఉన్నాయో దాని వలన లాంగ్ టర్మ్ లోని చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది వోడాఫోన్ ఐడియా వాళ్ళకనే కాదు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇటువంటి టెలికాం ప్లేయర్స్ అందరూ కూడా దీని వలన లాభపడనున్నారు. నెక్స్ట్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళు సోలార్ మాడ్యూల్స్ అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి అని చెప్పి వీళ్ళు జెట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేసి ఆ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు బిజినెస్ ని ఆపరేట్ చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్ లోని పెన్నార్ వాళ్ళు 45% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ జెట్ వర్క్ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయనున్నారు. అండ్ రిమైనింగ్ అదర్స్ నియర్లీ 4.9% స్టేక్ ని అయితే హోల్డ్ చేయనున్నారు. నో మన కంట్రీలోని సోలార్ సెక్టర్ లోని క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయినట్లయితే రీసెంట్ గా లిస్ట్ అయినటువంటి వారీ ఎనర్జీస్ తో పాటు ఈ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అదర్ కంపెనీస్ కి కాంపిటీషన్ అయితే స్ట్రాంగ్ గా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్, స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 255 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు Su-30 MKA ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కి వేరియస్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తెలంగాణ మహేశ్వరంలోని 1 gigawatt సోలార్ ఫోటోవాలిటిక్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ 2025 మార్చ్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా సోలార్ సెక్టర్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ ని కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కేసాల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ December 20th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని స్ప్లిట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలోని స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఏవీజీ లాజిస్టిక్స్ వాళ్ళు మన ఇండియాలోని ఒక రెన్యూడ్ సిమెంట్ కంపెనీ నుంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3 నుంచి నెక్స్ట్ 3 years పీరియడ్ లోని వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 90 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఈ కాంట్రాక్ట్ తోని వీళ్ళు సిమెంట్ సెక్టర్ లో కూడా వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నట్లుగా అండ్ మన కంట్రీలోని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి కాబట్టి దీనిలోని సిమెంట్ యూసేజ్ కూడా ఎక్కువగా అవుతుంది. సో ఈ సిమెంట్ కంపెనీస్ కి ఏవీజీ లాజిస్టిక్స్ యొక్క సర్వీసెస్ కూడా అవసరం పడతాయి కాబట్టి ఈ సెక్టర్ లోని వీళ్ళకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు విన్ అయ్యారో ఇది ఏవీజీ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని రివైవ్ చేయడానికి అయితే చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకి ప్రీవియస్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు 160 crores వరకు కూడా ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ డ్యూస్ అయితే పే చేయవలసి ఉన్నది. ఆ పెండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు వీళ్ళు క్లియర్ చేసేసినట్లుగా షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు QIP రూట్ లోని 3000 crores వరకు కూడా ఫండ్ రైజ్ చేశారు కదా. ఈ రైజ్ చేసినటువంటి ఫండ్ ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి ఈ డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఎయిర్లైన్ సెక్టర్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను రీసెంట్ గా వీళ్ళ ఫ్లీట్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి లాంగ్ రన్ లో ఇది స్పైస్ జెట్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని కొంత ప్రెషర్ మనం చూసాం కదా. సో చాలా వరకు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ కరెక్ట్ అవడంతో ఈ స్పేస్ లోని ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ట్రేడ్ అవుతూ ఇంకా గ్రో అవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీస్ ని రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎక్వైర్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలోని మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఫార్మా అండ్ అలాగే క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ ని ఎక్కువగా కొన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఫార్మా స్పేస్ లో చూసినట్లయితే అలంబిక్ ఫార్మా, గ్లెన్ మార్క్, మెడ్ ప్లస్, ఆర్చిడ్ ఫార్మా, సనోఫీ కన్స్యూమర్ లాంటి స్టాక్స్ అయితే వీళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది ఫండ్ మేనేజర్స్ ప్రెసెంట్ మన కంట్రీలోని క్యాపెక్స్ సైకిల్ అయితే బిగినింగ్ స్టేజ్ లో ఉన్నదని ఇది నెక్స్ట్ 5 to 7 years కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో రెన్యూబుల్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇటువంటి స్పేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ లైక్ GE T&D, KE ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ ని వీళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫ్రెష్ గా ఏ స్టాక్స్ ని బై చేశారు అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు అండ్ అలాగే అడిషనల్ గా ఏ స్టాక్స్ లో అలొకేషన్ తీసుకోవడం జరిగింది అండ్ ఏ స్టాక్స్ ని సెల్ చేయడం జరిగింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ జొమాటో వాళ్ళ
క్విక్ కామర్స్ సెగ్మెంట్ బ్లింకిట్ బిజినెస్ ఉన్నది కదా, ఇప్పుడు ఈ బ్లింకిట్ వాళ్ళు 10 minutes ఫుడ్ డెలివరీ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు బిస్ట్రో అనేటువంటి యాప్ ని లాంచ్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ యాప్ ద్వారా వీళ్ళు స్నాక్స్, మీల్స్, డిజర్ట్స్, బెవరేజెస్ ని 10 minutes లోనే కస్టమర్స్ కి డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇనిషియల్ గా ఈ యాప్ ని వీళ్ళు గురుగాం లోని కొన్ని లొకేషన్స్ లో లాంచ్ చేశారని అండ్ ఫర్దర్ గా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు లాంచ్ చేసిన లొకేషన్స్ లోని 10 minutes ఫుడ్ డెలివరీ సక్సెస్ఫుల్ అయినట్లయితే మరిన్ని లొకేషన్స్ కి వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇండియన్ కస్టమర్స్ కి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు గాను ఐకానిక్ వింటర్ విస్కీని అయితే వీళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఏదైతే వీళ్ళు ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేశారో, ఒకవేళ ఈ ప్రొడక్ట్ యొక్క సేల్స్ గనక బాగా జరిగినట్లయితే ఇది ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి ఐసిఐసిఐ మర్చెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 19% స్టేక్ ని సెల్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు ఈ రోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. అండ్ ఈ స్టేక్ ని వీళ్ళు టోటల్ గా 1.6 to 1.9 బిలియన్ రూపీస్ కి నెదర్లాండ్ కి చెందిన ఫస్ట్ డేటా హోల్డింగ్స్ 1 బీబీ వాళ్ళకి సేల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ సేల్ 2025 June 30th కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.